అవినీతి పాలనలో కేసీఆర్ డిగ్రీ చేస్తే రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారని బీజేపీ తమిళనాడు సహాయ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు మోసాలపై బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తప్పులను కాంగ్రెస్ చేసిన తప్పులను బీఆర్ఎస్ కప్పిపుచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జోగి రాసుకుంటే బూడిద రాలిన చందంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తీరు ఉందని విమర్శించారు. హైదరాబాద్లో చెరువులను కాపాడడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్లుగా ఖమ్మం లకారం కాపాడేందుకు కైడ్రా ఏర్పాటు చేయాలని దానికి బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ తీరు ఏదో సినిమాలో కోడిని వేలాడతీసి అన్నం తిన్నట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టని కూడా దరిదాపు 6 గ్యారంటీలు 66 హామీలు 420 వాగ్దానాలతో ప్రజల్లోకి వచ్చి అధికార పీఠం మీద కూర్చోబెడితే ఇవన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ 100 రోజుల్లోనే మేము అమలు చేస్తామని, మొదటి సంతకం ఒకదాని మీద చేస్తామని, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు తోచిన రీతిలో సహజమైన శైలిలో ఒక సినిమా స్క్రిప్ట్ తయారు చేసి సినిమాటిక్ వ్యూ ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన అంటే రేపటికి కంప్లీట్ అవుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని బీరకాయ పరిపాలన, ఎట్లయితే కోడిని ఏలాడగట్టి భ్రమలో పెట్టే అందరి పాపం ఆయన ఉత్తమం తింటుంటాడు ఖాళీ, అంటే కోడి తిన్న ఫీలింగ్ రావాలా, చికెన్ తో భోజనం చేస్తున్న ఫీలింగ్ కరెక్ట్ గా దీనికి సరిపోతుంది. అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 12 నెలలు గడుస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప మరేవి అమలుకు నోచుకోలేదని కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ సైదాబాద్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.